వాక్యంలోకి వెళ్దాం. ఏ సువార్తను ధ్యానిస్తున్నాం? వెరీ గుడ్. ఏ సువార్త? మత్తయి సువార్త. ఎంతవరకు వచ్చినాం? 7వ అధ్యాయంకి వచ్చినాం. 7వ అధ్యాయం స్టార్టింగ్లోకి వచ్చినాం. నిన్న జరిగిన కుటుంబ ప్రార్థనలో దేవుడు దేని గురించి మాట్లాడినాడు? గుర్తు లేదా? నిద్రమతులు ఉన్నావా? నిన్న జరిగిన కుటుంబ ప్రార్థనలో దేవుడు దేని గురించి మాట్లాడాడు తెలియకపోతే మళ్ళీ వీడియో అప్లోడ్ చేసినాం కదా, చూసి తెలుసుకోవాలి. పాటలు పెట్టుకుని కాదు, పొద్దున్నుంచి లేదా ఛార్జింగ్. నిన్న తీర్పును గురించి దేవుడు మాట్లాడినాడు. దేని గురించి? తీర్పును గురించి దేవుడు మాట్లాడినాడు. ఒకవేళ విన్న వాళ్ళు ఉంటే దాన్ని చూసి విని ఆత్మీయంగా బలపడండి. సరే, ఈరోజు దాని తర్వాత ఏముందో చూద్దాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం తీసుకోండి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 6వ వచనం. పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకూడి మీ ముత్యములను పందుల ఎదుట వేయకుడి. వేసిన ఎడల అవి ఒక్కవేళ వాటిని కాళ్ళతో త్రొక్కి మీ మీద పడి మిమ్మును చీల్చివేయును. హల్లెలూయా. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే, పరిశుద్ధమైన దానిని కుక్కలకు వేయకూడదంట. దేన్ని? పరిశుద్ధమైన దాన్ని కుక్కలకి వేయొద్దండి. విలువగల దానిని పందుల దగ్గర పెట్టద్దండి. పరిశుద్ధమైన దాన్ని కుక్కలకి వేయద్దండి. విలువగల దాన్ని పందుల దగ్గర పెట్టద్దండి. ఎందుకు? పరిశుద్ధమైన దాన్ని కుక్కలకు వేయకూడదంట, కుక్కల దగ్గర పెట్టకూడదంట. విలువగల దాన్ని పందుల దగ్గర పెట్టకూడదంట. విలువగలదంటే బంగారు అనుకోండి, ఏదో బంగారు వాళ్ళు అంటే ముత్యాలు, డైమండ్ నెక్లెస్ అంటారు కదా, దాన్ని పందుల దగ్గర పెట్టకూడదంట. సరేనండి. సరే కూర్చోండి. పరిశుద్ధమైన దాన్ని కుక్కలకు వేయకూడదంట, కుక్కల దగ్గర పెట్టకూడదంట. విలువగల దాన్ని పందుల దగ్గర పెట్టకూడదంట. పెడితే ఏం జరుగుతుందో కూడా రాసినాడు. పరిశుద్ధమైన దాన్ని కుక్కల దగ్గర పెట్టినా, విలువగల దాన్ని పందుల దగ్గర ఉంచినా అవి వాటిని ఏం చేస్తాయంటే చీల్చేస్తాయి. అవి మీ మీద పడి చీల్చేస్తాయి అంట. ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీకు ఎలా చెప్పాలంటే, పరిశుద్ధమైన దాన్ని కుక్కల దగ్గర అంటే, ఒక బిర్యానీ మీరు చేసాను అనుకుందాం. అది చికెన్ బిర్యానీ మీరు చేసాను అనుకుందాం. చికెన్ బిర్యానీ మీరు బాగా చేసి ఒక ప్లేట్లో తీసుకుని వెళ్ళి కుక్కల దగ్గర పెట్టినాం అనుకోండి, కుక్క ఏం చేస్తుంది? అరే నాకు చికెన్ బిర్యానీ పెట్టినారు అని చెప్పేసి ఒక కాలుతో తీసుకొని చిన్నగా అట్లా ముద్ద పోకుండా తింటుందా? అమ్మాయిలు చూడండి, ఏదైనా ఫంక్షన్ జరిగినప్పుడు, ఏదైనా ఫంక్షన్లో చూడండి, వాళ్ళు అన్నం తినేది ఎట్లా తింటారు? 3 ఏళ్ళతో తీసుకుంటారు, 2 మెతుకులు తీసుకుంటారు, నోట్లో పెట్టుకుంటారు స్టైల్గా. 3 ఏళ్ళతో 2 మెతుకులు తీసుకొని తింటారు ఫంక్షన్లలో. ఏదైనా ఫంక్షన్లు కానీ ఏదైనా జరిగినప్పుడు కొంచెం అంత తీసుకొని ఇట్లా స్టైల్గా తింటూ ఉంటారు. అది ఇంటి దగ్గర చూసినాం అనుకో ఎట్లా తింటుంటారు. వాళ్ళు తినేది చూసి మనకే భయం వేస్తుంది, అట్లాగే తింటుంటారు. కానీ ఇప్పుడు కుక్కల దగ్గర ఎప్పుడైతే దాన్ని పెట్టామనుకో, ఆ కుక్క ఏమైనా నీట్గా ఒక్కొక్క ముద్ద పోకుండా, అన్నం మెతుకు పోకుండా తింటుందా? ఏం చేస్తుంది? ఎట్లా పడితే అట్లా తింటుంది. ఆ పెట్టిన ప్లేట్ని చీల్చేస్తుంది, కాలుతో తన్నుతుంది, ఆ మూతితో తన్నుతుంది. ఆ అన్నాన్ని ఎట్లా పడితే ఆ కాళ్ళతో 2 కాళ్ళతో వేసి ఎట్లా బీకి ఎట్లా పడితే అట్లా వేసి కుక్కలు చింపిని ఇస్తారు అంటారు కదా. దాన్ని చూస్తే మనం ఎప్పుడన్నా ఏదన్నా పండుగ జరిగినప్పుడు, ఫంక్షన్ జరిగినప్పుడు మనం ఏదన్నా తినేసి అక్కడ వేసినా అనుకో, ఆ కుక్క ఎలా తింటుందో మనకు తెలుస్తుంది. మనం నీట్గా ఉండి ఎత్తుకొని ఉన్న ప్లేట్ని కుక్క దగ్గర పెట్టామనుకో, ఒక 5 నిమిషాల తర్వాత దాన్ని చూస్తే అదే నా ప్లేటు అనేలాగా అనిపిస్తుంది. అంటే కుక్క దగ్గర మనం ఎలాంటిది పెడితే అది దాన్ని ఎలా చేస్తుందంటే చింపి ఎట్లా పడితే ఎలా పడితే అలా దరిద్రంగా దాన్ని మార్చేస్తుంది. అదే పంది దగ్గర మీకు ఎగ్జాంపుల్గా చెప్పాలంటే, పందికి మంచి పర్ఫ్యూమ్ తెచ్చి కొట్టినాం అనుకో, అదేం చేస్తుంది? బాగా చల్లగా ఉంది అంటుందా? ఏం చేస్తుంది? మళ్ళీ అది ఎక్కడ పోతుంది? అది ఎక్కడ పోతుంది? ఆ కంపు కొట్టే బురద లేకపోతుంది. నువ్వు ఎంత మంచి పర్ఫ్యూమ్ అని కొట్టు, మల్లెపూలు సెంటే వచ్చి కొట్టినా కూడా అది ఎక్కడ పోతుంది? మళ్ళీ బురద లేకపోతుంది. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే, మీరు పరిశుద్ధమైన దాన్ని
కుక్కల యొద్ద పెట్టద్దండి. విలువైన దాన్ని పందుల దగ్గర వేయొద్దండి. వేస్తే అవి చీల్చేస్తాయి, కంపు కొట్టేలాగా చేసేస్తాయి, నాశనం చేసేస్తాయి అని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు. అయితే దీని నుంచి దేవుడు అసలు మనకి ఏం చెప్పాలనుకున్నాడు, అసలు ఈ పరిశుద్ధమైనది ఏంటి, ఈ పందులు కుక్కలు అంటే ఏంటి అని దేనికి సూచనగా దేవుడు చెప్తున్నాడు. ఇక కుక్కల దగ్గర పెట్టదంటే కుక్కల దగ్గర పెట్టడమనో పందుల దగ్గర పెట్టడం అనో కాదు, అది ఒక సూచనగా చెప్పినాడు. ఒక పరిశుద్ధమైన దాన్ని మీరు కుక్కలు లాంటివి ఉంటాయి, పందులు లాంటివి ఉంటాయి, వాళ్ళ దగ్గర మీరు పెడితే ఆ పరిశుద్ధమైనవి నీచంగా కంపు కొట్టేలాగా చిందరవందరంగా ఎలా పడితే అలాగా మారిపోతాయని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు. అయితే ఈరోజు మనం తెలుసుకోవాల్సిందంటే ఆ పరిశుద్ధమైనటు ఏంటి, ఆ పరిశుద్ధమైన ఆ పందులు కుక్కలు అనేటివాటికి సూచనలు ఏంటి అనేది మనం ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. ఆ పరిశుద్ధమైనది ఏంటంటే మనం బైబిల్ నుంచి మనం ధ్యానించుకుంటూ పోతాం. 3-4 ఎగ్జాంపుల్ చెప్పుకొని మనం ముగించేద్దాం. పరిశుద్ధమైనది, కొందరు వ్యక్తులు ఆ పరిశుద్ధమైన దాన్ని కుక్కల లాంటి దాని పరిస్థితుల్లో పెట్టినప్పుడు వారి జీవితం ఏమైంది, పరిశుద్ధమైన దాన్ని అలాగే కుక్కల దగ్గర పందుల దగ్గర పెట్టని వాళ్ళ పరిస్థితి ఏమైంది, ఈరోజు దేవుడు ఒక 3-4 ఎగ్జాంపుల్ చూపించి మనకు తెలియజేస్తాడు. ఎలాంటి సమయంలో మనం దేన్ని ఎక్కడ పెట్టాలా, దేన్ని ఎక్కడ పెట్టకూడదు అనేది దేవుడు తెలియజేస్తాడు. దాన్ని తెలియజేసే ముందు మొట్టమొదటి ఎగ్జాంపుల్ ఏంటంటే అబ్రహాం. ఎవరు ఆయన పేరు చెప్పండి? అబ్రహాం మొదట్లో అన్యుడు, విగ్రహారాధన చేసేవాడు, విగ్రహాలు నమ్ముకునే బ్రతికేవాడు. ఒక 75 సంవత్సరాల్లో అబ్రహాంను దేవుడు పిలుస్తాడు. దేవుడు పిలిచిన తర్వాత అతనుకున్న విగ్రహారాధనని అన్నీ విడిచిపెట్టేస్తాడు. అయ్యో దేవుడు నాకు నిజమైన దేవుడు తెలుసుకున్నాడు అని చెప్పేసి అన్నీ విడిచిపెట్టేస్తాడు. ఎప్పుడైతే అబ్రహాము వాటిని అన్నిటిని విడిచిపెట్టి దేవుని యొద్దకు నడవడానికి ప్రయత్నిస్తాడో అప్పుడు అబ్రహాము తమ్ముడు కొడుకు అయిన నాహోర్ కొడుకు అయిన అతని పేరు లోత్ అనేవాడు కూడా అయ్యో మా పెద్దనాన్న దేవుడు పిలిచినాడు, నిజమైన దేవుడు తెలుసుకున్నాడు, మా పెద్దనాన్న నిజమైన దేవుడి దగ్గరికి వెళ్తున్నాడు, నేను కూడా మా పెద్దనాన్నతో పాటే పోతాను, నాకు కూడా ఇది వద్దు అని చెప్పేసి తన పెద్దనాన్నను వెంబడిస్తాడు ఈ లోతు. ఎప్పుడైతే ఈ పెద్దనాన్న అబ్రహాంను వెంబడిస్తాడో యేసు ప్రభు అబ్రహాంకు వాగ్దానం చేస్తాడు, నువ్వు అన్నిటిని విడిచిపెట్టి నా దగ్గర నీ బంధువులను, స్నేహితులను, నీ కట్టుబాటుని, ఆచార వ్యవహారాలను అన్నిటిని విడిచిపెట్టిరా, నేను ఆశీర్వదిస్తాను, దీవిస్తానని చెప్తాడు. ఆ వాగ్దానం చేసిన తర్వాత అబ్రహాము తర్వాత ఈ లోతు వాటన్నిటిని విడిచిపెట్టేసి దేవుడు చెప్పినట్లు వస్తారు. ఎప్పుడైతే దేవుడు చెప్పినట్లు వస్తారో దేవుడు చెప్పిన విధంగానే వాళ్ళకి దేవుడు ఆస్తిని ఇస్తాడు, దాసీలను ఇస్తాడు, పని మనుషులను ఇస్తాడు, అందరిని ఇస్తాడు, డబ్బుల్ని ఇస్తాడు, అన్నీ ఇస్తాడు. ఆ ప్రపంచంలోనే ధనవంతులుగా మారుస్తాడు యేసు ప్రభు. మార్చిన తర్వాత కొన్ని రోజుల తర్వాత ఏమవుతుందంటే ఈ లోతు అబ్రహాముతో ఉండి దేవుని చేత ఆశీర్వదించబడి హెచ్చింపబడి బాగా ధనవంతుడు అయిన తర్వాత ఒక చిన్న అంటే అబ్రహాం యొక్క దాసులకు లోతు యొక్క దాసులకు వాళ్ళకి ఏదో గొడవ పడితే ఈ లోతు ఎప్పుడెప్పుడు టైం దొరుకుతుందా అని వేచి చూస్తున్నట్లు అతను అబ్రహాం దగ్గర ఉండకుండా సొదొమ గొమొర్రా పట్టణాలకు వెళ్ళిపోవాలని ఆలోచిస్తాడు. ఆ సొదొమ గొమొర్రా పట్టణాలు ఏంటంటే పాపిష్టి కార్యాలు జరిగే పట్టణాలు. అక్కడ మద్యపానము, మందు, వ్యభిచారము, చెడు పనులు, ధూమపానం, అల్లరి చిల్లరి పనులు ఇలాంటివన్నీ జరిగే పట్టణం అది సొదొమ గొమొర్రా. ఈ లోతు ఏం చేస్తారంటే అబ్రహాం దగ్గర ఉండకుండా నాకు ఆ పట్టణం దగ్గరికి నేను పోతాను, నేను ఆ పట్టణంలోకి వెళ్ళిపోతాను అని చెప్పేసి తను ఆశీర్వదించబడిన తర్వాత అతను ఆ పట్టణంలోకి వెళ్ళిపోతాడు. ఆ పట్టణంలోకి వెళ్ళిపోయిన తర్వాత దేవుని ఉగ్రత శిక్ష ఆ పట్టణం మీదకి వస్తుంది. అది చెడిపోయిందని, దాంట్లో జరుగుతున్న నీచమైన కార్యాలను, చెడు కార్యాలను దేవుడు చూడలేక సహించలేక అగ్ని గంధకాల చేత ఆ పట్టణాన్ని నాశనం చేసేయాలనుకుంటాడు. నాశనం చేసేయాలనుకున్నప్పుడు అబ్రహాం గుర్తొచ్చి అయ్యో అబ్రహాం కుమారుడు ఉన్నాడే, కుమారుడు లాంటి ఉన్నాడు కదా లోతు, అరే నా బిడ్డ కదా, ఎలా ఎంతైనా అబ్రహాంతో ఉన్నాడు కదా అని చెప్పేసి లోతుని రక్షించాలనుకొని లోతు ఆ పట్టణం నుంచి రాకపోయినా సరే దేవుని దూతలను పంపించి లోతు దగ్గరికి పంపిస్తాడు. నువ్వు రా, ఆ దేవుడు ఇలా నాశనం చేయబోతున్నాడు అంటే లోతు రాడు, బాగా పట్టణం నుంచి రాడు. సరే వీళ్ళు రావట్లేదని చెప్పేసి అప్పుడు దేవదూతలే బలవంతంగా ఆ లోతు భార్యను 2 కుమార్తెను పట్టుకొని బయటకు తీసుకొని వస్తుంటారు. బయటకు తీసుకొని వచ్చేటప్పుడు యేసు ప్రభు ఏం చెప్తుంటే రే లోతు ఉదుగో ఆ పర్వతానికి పరుపు నువ్వు కాపాడుకుంటా అంటే ప్రభు నువ్వు చెప్పినట్టు వద్దు, నేను ఇట్లే పోతా, నేను ఈ కొండకు పోతాను, నీ కొండకు పోను, నువ్వు చెప్పినట్టు నేను ఈ పర్వతాన్ని పోను, నా ఇష్టం, నేను ఈ కొండకు పోవాలనుకుంటున్నాను, ఈ కొండకు పంపించే అంటాడు. సరే వీడు ఎంత చెప్పిన మాట ఏం లేదని చెప్పేసి ఆ దేవతలను కూడా విడిపించుకొని దేవుడు చెప్పిన ప్లేస్ కాకుండా ఈ కొండకు బారిపోవాలని చూస్తాడు. ఎప్పుడైతే కొండకు బారిపోవాలని చూస్తాడో
వాళ్ళ భార్య వెనక్కి తిరిగి ఉప్పు సమయమే అక్కడికక్కడ చచ్చిపోతుంది. తర్వాత ఆ కొండ మీదకి పోయిన తర్వాత రాత్రి ఇద్దరు కుమార్తెలు అతను మందు తాపించి ఆ తండ్రితోనే వ్యభిచారం చేసి తండ్రి వలన గర్భవతులు అవుతారు, ఇతను తాగుబోతు అవుతాడు. ఆ కుమార్తెలు పుట్టిన పిల్లలందరూ వ్యభిచారులుగా మార్చబడతారు. ఇదంతా నేను ఎందుకు చెప్పానంటే, ఆశీర్వదించబడిన తర్వాత లోతు, ఒకప్పుడు ఆ లోతు కానీ అబ్రహాం కానీ ఏ పేరు లేదు ఆ ఊర్లో, ఏదో అందరిలాగానే ఉండేవాళ్ళు. కానీ యేసుప్రభు ఎప్పుడైతే పిలిచిన తర్వాత యేసుప్రభు చెప్పినట్లు ఆశీర్వదిస్తా అన్ని విషయాలను ఆశీర్వదించాడు. అన్నీ పొందుకొని ఆశీర్వదించబడిన తర్వాత ఈ లోతు యొక్క దృష్టి దేని మీద పడిందంటే చెడు వాటి మీద, చెడు లోకం మీద పడింది. ఇతని జీవితాన్ని ఎత్తుకొని ఎక్కడ పెట్టినాడు? చెడు వాటి మీద పెట్టినాడు. ఎప్పుడైతే చెడు వాటి మీద పెట్టినాడో దేవుడు హెచ్చరించినాడు, వారించినాడు. కానీ లోతు వినలేదని చెప్పేసి దేవుడే బలవంతంగా ఆ చెడు దాంట్లో నుంచి తీసుకురాలని చెప్పి దేవదూతలు పంపించి లాక్కొని చెట్లు పోరా, నువ్వు బాగుపడతావు అంటే, నువ్వు చెప్పినట్టు నేను పోను, నా ఇష్టం వచ్చినట్టు నేను పోతాను చెప్పి కొండకు పోయినాడు. ఎప్పుడైతే కొండ పోయినాడో భార్య చచ్చింది. 2 కూతుర్లు వ్యభిచారులైన తండ్రి వల్ల గర్భవతులైన వాళ్ళు పుట్టిన పిల్లలు మోయాబులు, అమ్మోనీలు, వాళ్ళు ఆ ప్రపంచంలో వ్యభిచార జాతంతా ఇప్పుడు వాళ్ళే అయి ఉన్నారు. ఇదంతా నేను ఎందుకు చెప్పానంటే, ఆశీర్వదించబడిన పరిశుద్ధ జీవితాన్ని లోతు తీసుకెళ్ళి ఒక చెడు దాంట్లోనికి పెట్టేసినాడు. ఎప్పుడైతే చెడు ప్రాంతంలో, చెడు జీవితంలోకి పెట్టినాడో ఇతని జీవితం కుక్కల చింపిని ఇస్తరైంది. ఎలాగైంది? భార్య చచ్చింది, అతను తాగుబోతైనాడు, 2 కుమార్తెలు వ్యభిచారులుగా మార్చబడినారు, తండ్రి వల్లనే గర్భవతులయ్యి నీచమైన కార్యాలకి తెగబడ్డారు. ఇదే స్థితిలో నుంచి పిలువబడ్డాడు అబ్రహాం చూసుకోండి. అబ్రహాము సొదొమ గొమొర్రా పట్టణాన్ని చూశాడు, కానీ అమ్మో అది పాప పట్టణం, నేను దానిలో పోను, యేసు ప్రభు నన్ను పరిశుద్ధతలో ఆశీర్వదించినాడు కాబట్టి అని నిచ్చేది. సొదొమ గొమొర్రా పట్టణం పోకుండా కనాను పట్టణానికే ప్రయాణించినాడు. కాబట్టి అబ్రహాము ఆశీర్వదించబడ్డాడు, దీవించబడ్డాడు. యేసు ప్రభు అబ్రహాం సంతానం నుంచి వచ్చినాడు. లోతు అబ్రహాం ఇద్దరు ఒకే తండ్రి దగ్గర నుంచి వచ్చిన వాళ్ళే. కానీ యేసు ప్రభు వచ్చింది లోతు దగ్గర నుంచి రాలా, అబ్రహాం నుంచి వచ్చినాడు. యేసు ప్రభు అంటే, యేసు ప్రభు మీ తండ్రిలో వంశాల గురించి చెప్పంటే నేను అబ్రహాము కుమారుని అంటాడు. యేసు ప్రభుని, ప్రభు నువ్వు దేవుడు కదా, నువ్వు ఎవరు దేవుడు అని చెప్పుకున్నాడంటే నేను అబ్రహాము దేవుని, ఇస్సాకు దేవుని, యాకోబు దేవుని అంటాడు. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎవరికి వచ్చింది? అబ్రహాంకి వచ్చింది. నేను అబ్రహాం దేవుని అంటాడు యేసు ప్రభు. అడిగితే ప్రభు నీ తండ్రి గురించి చెప్పు, యేసు నువ్వు భూమి మీదకి వచ్చినప్పుడు నీ తండ్రి వంశాల గురించి అంటే నేను అబ్రహాము కుమారుని అంటాడు యేసు ప్రభు. లోతేమో తన భార్యని అక్కడికక్కడికే చంపించుకున్నాడు, తను తాగుబోతైనాడు, 2 కుమార్తెలు వ్యభిచారులుగా మార్చబడ్డాడు. అబ్రహాంకి ఏమో ఇప్పుడు మనం అంతా ఎవరు సంతానమో? అబ్రహాం సంతానం అని ఈ రోజుకు మనము పిలిపించుకుంటున్నాడు. దేవుడు నేను అబ్రహాము దేవుని పిలిపించుకున్నాడు. కారణం ఏంటి? ఆశీర్వదించబడిన పరిశుద్ధ జీవితాన్ని చెడు పనుల దగ్గర పెట్టిన లోతు జీవితం అట్ల కుక్కల చింపిని ఇస్తరైంది. ఆశీర్వదించబడిన అబ్రహాము యొక్క జీవితం, పరిశుద్ధ జీవితము అతను అలాగే కొనసాగించడం వల్ల ఇప్పటికీ జనములకు తండ్రిగా ఉన్నాడు. మొదటి వ్యక్తి. రెండో వ్యక్తి ఎవరంటే అతని పేరు వచ్చి వీళ్ళు ఇజ్రాయేలీయులు. వాళ్ళు ఎవరు? ఇజ్రాయేల్. వీళ్ళు ఎక్కడున్నారంటే ఐగుప్తు దేశంలో ఉన్నారు. ఐగుప్తు దేశం అంటే పాపిష్టి జీవితం, పాపిష్టి దేశం. అది ఐగుప్తు దేశంలో విగ్రహారాధనతో, పాపిష్టి కార్యంతో ఉండే దేశం. అక్కడ దేవుని ప్రజలు కష్టాలు, బాధలు, శ్రమలు, ఇబ్బందులు అనుభవిస్తున్న సమయం అది. అక్కడ ఉండేవాళ్ళు పచ్చి ఇటుకలను కాల్చాలంట. వీటిని పచ్చి ఇటుకల్ని పచ్చి గడ్డితో కాల్చి ఇవ్వాలా. అలాంటి పరిస్థితుల్లో, అలాంటి ఘోరమైన శ్రమల్లో, బాధల్లో, కష్టాల్లో ఉన్నారు ఐగుప్తు దేశంలో దేవుని ప్రజలు. ఆ దేవుని ప్రజలు ఐగుప్తు దేశంలో అంత బాధ, కష్టాలను, వేదన అనుభవిస్తుంటే చూసి యేసుప్రభు అయ్యో నా బిడ్డలు ఇంత కష్టాలు, బాధలు అనుభవిస్తున్నారా, వీళ్ళు నేను విడిపించాలని చెప్పేసి ఆ కష్టాల నుంచి, బాధల నుంచి విడిపించడానికి మోషే అనే ఒక సేవకుని ఏర్పరచుకొని అక్కడుండే ఆ 30 లక్షల మందిని విడిపించడానికి ఐగుప్తు దేశంలో వాళ్ళు ఎప్పుడు చూడని 10 అద్భుతాలు చేసి ఐగుప్తు రాజుకే గడగడ వణికించి నా బిడ్డలను పంపివా లేకపోతే నీ అంతు చూస్తా అని చెప్పి 10 రోగాల్ని, 10 తెగుల్ని పంపించేసి వాడిని గడగడలాడించేసి వాడు అప్పటికి చెప్పిన మాట వాడు ఫస్ట్ కుమారుని పుట్టిన చంపించేసిన తర్వాత ఐగుప్తు దేశం నుంచి ఆ శ్రమంలో నుంచి, ఆ బానిసత బ్రతుకుల నుంచి, ఆ కష్టాల నుంచి దేవుడు వాళ్ళందరినీ తీసుకొని వస్తాడు. మధ్యలో ఎర్ర సముద్రం అడ్డొస్తే ఎర్ర సముద్రాన్ని చీల్చేస్తాడు. తర్వాత నడిపించుకుంటా పోతా ఉంటాడు.
తర్వాత ఇంతమంది 30 లక్షల మంది జనాలు వచ్చినారు. వీళ్ళందరినీ ఎలా నేను నడిపించాలో, ఎలా నాకు వీళ్ళని అందరిని తయారు చేయాలని తెలియక ఈ మోసే అష్ట కష్టాలు బాధలు పడుతుంటే, నువ్వు రా నేను చెప్తాను వీళ్ళు ఎలా నడిపించాలో ఏం చేయాలని చెప్పేసి నేను చెప్తానని చెప్పేసి ఈ పర్వతం మీదకి రా అని చెప్పేస్తే ఈ మోసే 40 రోజులు దేవునితో యేసు ప్రభుతో మాట్లాడడానికి, ఆజ్ఞలన్నిటిని తెచ్చుకోవడానికి, ప్రజల్ని ఎలా నడిపించాలి, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదని ఆజ్ఞలు తెచ్చుకోవడానికి పర్వతం మీదకి వెళ్ళిపోతాడు. ఎన్ని రోజులు? 40 రోజులు. వీళ్ళు 10 రోజులు చూస్తారు, 20 రోజులు చూస్తారు, మోసే రాడు. మోసే రావట్లేదని చెప్పేసి వీళ్ళు ఏం చేస్తారంటే, ఆ దేవుడు ఏమైనాడో, ఈ మోసే ఏమైనాడో, ఇతను రాడో ఆ దేవుడు కనిపించాల మాకు, మేము మళ్ళీ మాకు దేవుని చెయ్యి. మేము ఐగుప్తులు ఉన్నప్పుడు వాళ్ళు ఆ విగ్రహాలను చేసుకొని వాళ్ళు ఎగిరేది, డ్యాన్స్ వేసేది, మందు తాగేది, కేకలు పెట్టేది, డ్రమ్స్ కొట్టేది, నాట్యాలు వేసేది, అట్లా చేసేది, ఇట్లా చేసేది, అమ్మాయిలు అబ్బాయిలు తేడాలు తెలియకుండా ఎగిరేది, పిచ్చి పిచ్చిగా ఎగరుతున్నారు, మాకు అది అలాంటి దేవుని చెయ్యి అని చెప్తారు. ఆ ఐగుప్తు దేశంలో ఎలాంటి విగ్రహారాధన ఉందో అలాంటి విగ్రహారాధన మాకు కూడా ఈరోజు నేర్పించండి, మాకు దేవుడు పుట్టించండి అని చెప్తే అహరోను వాళ్ళ బాధ టెన్షన్ పట్టుకోలేక మీ దగ్గర ఉండే బంగారం అంతా తీసుకురాని చెప్పేసి బంగారం అంతా తీసుకొని వస్తే ఆడ బంగారు విగ్రహాన్ని చేస్తాడు. బంగారు విగ్రహాన్ని చేసిన తర్వాత వీళ్ళు ఊరిగేంపు పెట్టి జాతర చేసి దానికి బలులు అర్పించి వీళ్ళు తాగి ఎగిరి ఆడి అమ్మాయిలు అబ్బాయిలు తెలియకుండా, ఒళ్ళు తెలియకుండా, బట్టలు ఉన్నాయో లేదో తెలియకుండా తాగుతా ఎగురుతా కేకలు పెడతా ఉంటే 40 రోజులు అయిపోయిన తర్వాత మోసే కొండ నుంచి దిగి వస్తూ ఉంటాడు. దిగి వచ్చి చూస్తే వీళ్ళందరూ ఎగురుతా ఆ జాతరలో చిందులేస్తా ఆడు గూడంటే దానికి మొక్కతా అది ఇది చేస్తూ ఉంటే మోసే కోపం వస్తుంది, దేవుడి కోపం వస్తుంది. వెంటనే మోసే చూసి దేవుని పక్షంగా ఉండేవాళ్ళు నా పక్కకు రండి, వాళ్ళ పక్షంగా ఉండేవాళ్ళు వాళ్ళ పక్క పోండి అంటే ఒక్క లేవీలు మాత్రమే దేవుని పక్షంగా వస్తారు. అప్పుడు లేవీలను చూసి వీళ్ళందరినీ ఎవరైతే విగ్రహాలను చేసినారో వీళ్ళందరినీ చంపేయమని దేవుడు చెప్పినా కూడా చంపేయమని చెప్తాడు. అప్పుడు లేవీలు పోయి వాళ్ళ సొంత అన్నతమ్ములని అందరినీ చంపేస్తే ఆ రోజు 3000 మంది చచ్చిపోతారు. తర్వాత అక్కడ చచ్చిపోయినారు. 3000 మంది చచ్చిపోతే మిగిలిన జనాలంతా తీసుకొని పోతున్నారు. మోసే మిగిలిన జనాలంతా తీసుకొని పోతుంటే అక్కడ వీళ్ళకి మాంసం తినాలని కోరిక పుట్టిందంట. ముందు ఈ అరణ్యంలో నడిచేటప్పుడు వీళ్ళకి ఆహారం లేదని వీళ్ళు మొరపెడితే యేసు ప్రభు దేవదూతల ఆహారాన్ని ఆకాశం నుంచి కురిపించినాడు. అసలు మనుషులు ఎప్పుడు అలాంటిది చూడలేదంట. అది ఎక్కడ ఉంటుందంట? పరలోకంలోనే ఉంటుందంట. దేవదూతలు మాత్రమే తింటారంట. అలాంటి ఆహారాన్ని అసలు మనుషులు ఎప్పుడు చూడని ఆహారాన్ని వాళ్ళు కోరుకున్నారని చెప్పేసి పరలోకాన్ని విప్పి వీళ్ళు కష్టపడకపోయినా సంపాదించకపోయినా యేసు ప్రభు ఆకాశాన్ని విప్పి వారి కోసం మన్నాను కురిపించినాడు. వారు హాయిగా ఆ మన్నాను తింటా బ్రతుకుతా వస్తూ ఉన్నారు. వస్తూ ఉంటే వీళ్ళకి మాంసం తినాలని కోరిక పుట్టింది. వీళ్ళు మాంసం తినాలని కోరిక పుట్టినప్పుడు ఎవరిని అడగల్లా? యేసు ప్రభుకి చెప్పాలా, ఇట్లా మాకు మాంసం తినాలని కోరిక పుట్టింది, ప్రభు మాకు మాంసం ఇవ్వని. ఆయన పరలోకంలో ఉండే ఆహారాన్ని వాళ్ళకి ఇచ్చిన దేవుడు మాంసాన్ని ఇవ్వలేడా? కానీ వీళ్ళేం చేసినారు? మాకు ఐగుప్తు గుర్తొస్తుంది, మేము ఐగుప్తులో ఉన్నప్పుడు కీరకాయలు, చేపలు, ఎర్రగడ్డలు, ఉల్లిపాయలు తింటా అంటే ఇప్పుడు ఈ మన్నా చప్పగా ఉంది, ఈ మన్నాను మేము తినలేకున్నాము, మేము ఐగుప్తుకే పోయింటే బాగుండేది, ఐగుప్తులో ఉంటే బాగుండేది, మాకు ఐగుప్తు గుర్తొస్తుందని చెప్పేసి దేన్ని జ్ఞాపం చేసుకున్నారు? మళ్ళీ ఐగుప్తు జీవితాన్ని జ్ఞాపం చేసుకున్నారు. ఎప్పుడైతే వీళ్ళు పరలోకం నుంచి వచ్చిన మన్నా మాకొద్దు, ఇది మాకు అవసరమేలా, మాకు ఐగుప్తులో ఉండే జీవితమే బాగుందని చెప్పేసి ఆ మాంసాన్ని కోరుకున్నారు. దానివల్ల సనిగినారో సనిగి దేవుని సేవకుని తిట్టి అలా అతని మీద చెడుగా చెప్తుంటే దేవుడు ఆ మాట విని వీళ్ళు మాంసం కోసం మళ్ళీ ఐగుప్తు దేశానికి పోతామని చెప్తున్నారు. ఎంత ఇలా బుద్ధిహీనత, అమాయకత్వం. మీకు కావాల్సిన మాంసమే కదా, మీరు అడిగింది 1 రోజు కదా, 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 1 నెల రోజులు మీకు నేను మాంసాన్ని ఇస్తాను. మీరు తిని ముక్కుల్లో నుంచి చెవులో నుంచి ఆ మాంసం వచ్చి మీకు వెక్కసమై అసహ్యమయ్యేంతవరకు నేను మాంసాన్ని మీకు ఇస్తాను, తినండి. మీరు ఈ మాంసం కోసమే కదా మళ్ళీ మీరు ఐగుప్తు దేశానికి వెళ్ళిపోవాలనుకున్నారు, ఆ మాంసాన్ని మీకు ఇస్తాను, తినండి అని చెప్పేసి యేసు ప్రభు పూరేళ్ళను రప్పించి, సముద్రం నుంచి పూరేళ్ళు రప్పించి, మూర ఎత్తు పూరేళ్ళు ఎంత ఎత్తు ఇది ఉంది కదా, ఇంత ఎత్తు 4 కిలోమీటర్లు. ఎన్ని కిలోమీటర్లు? 4 కిలోమీటర్లు ఇంత ఎత్తు 30 లక్షల మంది కోసం అయితే ఒక్కొక్క రోజు ఒక్కొక్కడు సేకరించుకున్న పూరేళ్ళు కేజీలు ఎంత ఉందంటే 3000 కేజీలు. ఒక రోజుకి ఒక వ్యక్తి సేకరించుకున్న మాంసం ఎంత? మన భాషలో అంటే కోడి చికెన్ ఎంత? ఒక కుటుంబం కోసం వ్యక్తి ఒక రోజుకు సేకరించుకున్న మాంసం 3000 కేజీలు. యేసుప్రభు ఎంత ఇచ్చినాడు? 3000 కేజీలు. ఎంతమందికి? 30 లక్షల మందికి. అట్లా ఎన్ని రోజులు? 30 రోజులు. ఎందుకు ఇచ్చినాడు? వీళ్ళు మాకు ఐగుప్తు దేశం బాగుంది, ఆ దేశం బాగుంది, మాకు ఇక్కడ మాంసం దొరకలేదనే కారణం చేత
దేవుడు ఇచ్చినాడు. అయితే వీరు యేసుప్రభుకు తిరగబడి మాకు ఐగుప్తు దేశమే బాగుంది, అదే బాగుందని చెప్పి ఏ విషయం అయితే అన్నారో వెంటనే వీళ్ళలో తెగులు పుట్టింది. ఎప్పుడైతే తెగులు అంటే ఏంటంటే వ్యాధికి తెగులుకి తేడా అంటే వ్యాధి వస్తే మందులు గిందులు వేసుకొని బాగా చేసుకోవచ్చు, తెగులు వస్తే అది పోదు. ఏదో కుష్ఠరోగం పక్షవాతం అంటారు కదా, పక్షవాతం కుట్టు వస్తుంది, అది పోతుంది అంత సామాన్యంగా, అది పోతే వస్తే ఏదైనా అయిపోవాల్సిందే. అలాంటి తెగులు పుట్టి ఆ తెగులు వల్ల ఆ రోజు 4,000 మంది చచ్చిపోయినారు. అక్కడక్కడ చచ్చిపోతే ఆ తెగులు పుట్టి చచ్చిపోతే వాళ్ళని అక్కడే పాతి పెట్టి మళ్ళీ నడుచుకుంటూ పోతున్నారు. మళ్ళీ నడుచుకుంటూ పోతుంటే అక్కడ వాళ్ళకంటే ముందు పెద్ద బలంగా ఉండే మనుషుని చూసి వీళ్ళు భయపడిపోతారు. భయపడిపోయిన తర్వాత అక్కడ 2 మనుషులు అనుకుని వాళ్ళు మనకంటే బలవంతులు కావచ్చు, కానీ మన ముందు ఉండే దేవుడు వారికంటే బలమైన దేవుడు, వాళ్ళు ఎంత బలవంతులైనా సరే వాళ్ళు మన దగ్గర నిలవలేరు, మీరు భయపడకుండా అంటే వీళ్ళు వినకుండా వాళ్ళు మమ్మల్ని చంపేస్తారు, మమ్మల్ని చంపడానికి మీరు ఎక్కడికి తీసుకొచ్చినాడా, ఐగుప్తులు అంటే మేము బతికేవాళ్ళం కదా, ఇక్కడికి వచ్చి మమ్మల్ని చంపేస్తున్నారు, మా పిల్లల్ని చంపేస్తున్నారు, మీరు ఐగుప్తులో మేము ఉంటే అక్కడే ఆ కష్టంతో ఆ ఆశ్రమంలోనే మేము బ్రతికేవాళ్ళం కదా, అట్లనే బ్రతికేవాళ్ళం, ఇక్కడికి వచ్చి వీళ్ళ దగ్గర చంపేస్తున్నారని చెప్పేసి మళ్ళీ దేవుని సేవకుల మీద దేవుని మీద సనుగుతారు. ఎప్పుడైతే దేవుని సేవకుల మీద వీళ్ళు శనిగారో గొనిగారో వెంటనే యేసు ప్రభువుకు ఆ మాట వినిపిస్తాయి. అరే నేను ఇన్ని అద్భుతాలు వాళ్ళ కోసం చేస్తున్నాను, ఇన్ని ఆశ్చర్యకార్యాలు చేస్తున్నాను, వాళ్ళు ఎప్పుడు చూడని కార్యాలు చేస్తున్నాను, కానీ ముందరుండే చిన్న శ్రమను చూసి వీళ్ళు నన్ను లక్ష్య పెట్టకుండా మళ్ళీ ఐగుప్తు దేశానికి వెళ్ళిపోతున్నాను అంటున్నారే అని చెప్పేసి దేవుడు బాగా నొచ్చుకొని బాధపడి, ఎప్పుడైతే దేవుడు నొచ్చుకున్నాడో బాధపడినాడో వాళ్ళ జీవితంలోకి మళ్ళీ తెగులు ప్రవేశించింది. ఎప్పుడైతే తెగులు ప్రవేశిస్తుందో వాళ్ళు అక్కడక్కడికే సర్పం చేత చంపబడి పాము వాళ్ళని కాటేస్తే అక్కడక్కడే 3,000 మంది చనిపోయారంట. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళు శ్రమల్లో, బాధల్లో, కష్టాల్లో, వ్యాధుల్లో ఉన్నప్పుడు, భయంకరమైన శ్రమలు, తట్టుకోలేని బాధలు, ఇబ్బందుల్లో వాళ్ళు ఉన్నప్పుడు యేసు చూసి వారి మీద కనిపించి అయ్యో నా ప్రజలు ఎంత కష్టపడుతున్నారు, బాధపడుతున్నారు అని చెప్పేసి అనేక అద్భుతాలు వారి జీవితంలో చేసి వాళ్ళు ఎప్పుడు అంతకుముందు ఎన్నడూ ఊహించిన కార్యం చూసి వారిని చేయి పట్టుకొని నడిపించినాడు. వాళ్ళకి ముందు వచ్చిన శ్రమలన్నింటినీ తీసివేసినాడు. వాళ్ళకి మాంసం కావాలంటే మాంసం ఇచ్చినాడు. వాళ్ళు ఎప్పుడు చూడండి పరలోక ఆహారాన్ని వాళ్ళ కోసం ఇచ్చినాడు. వాళ్ళ ముందర ఎంతమంది శత్రువులను ఉన్నా సరే వాళ్ళందరినీ నశింపు చేసి వీళ్ళని ఒక మంచి మార్గంలో నడిపిస్తుంటే వీళ్ళకి మాత్రం ఏం గుర్తొచ్చింది? ఆ పాత జీవితమే, ఆ ఐగుప్తు జీవితమే, ఆ ముందున్న జీవితమే, ఆ పాత జీవితమే గుర్తొచ్చింది. అంటే విడిపింపబడిన వీళ్ళ పరిశుద్ధ జీవితాన్ని ఎక్కడ పెట్టారు? వీళ్ళు మరలా ఆ పాత జీవితంలోనే పెట్టారు. ఎప్పుడైతే విడిపింపబడిన ఈ పరిశుద్ధ జీవితాన్ని ఆ పాత జీవితంలోనే మళ్ళీ ఎప్పుడైతే పెట్టారో కొందరు వాళ్ళ సొంత అన్నతమ్ముల చేత చంపబడ్డారు, కొందరు తెగుళ్ళ చేత ఎప్పుడు పోని రోగాల చేత చంపబడ్డారు, కొందరు సర్పముల చేత అంటే పాముల చేత చంపబడ్డారు. ఇంకొక వ్యక్తులు ఉన్నారు, వాళ్ళ పేరు అంటే దానియేలు, షద్రక్, మెషక్, అబేద్నగో. మీరు పాడబడతారు కదా, దానియేలు ప్రకటించగా సింహాలు గమ్మున ఉన్నాయని చెప్పేసి, షద్రక్, మెషక్ ప్రకటించగా అగ్నిగుండం నుంచి తప్పించడానికి యెహోవా నీ నామం ఎంత బలమైందని పాడబడతారు కదా. అక్కడ విషయం ఏంటంటే షద్రక్, మెషక్, అబేద్నగో అనేవాళ్ళు ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు నెబుకద్నెజర్ పరిపాలనలో అశ్షూరు దేశానికి వచ్చినప్పుడు, అశ్షూరు దేశంలో ఉన్నప్పుడు అక్కడ వీళ్ళు కనిపించాలని, వీళ్ళు బాగా రాజుకు అందంగా కనిపించాలని చెప్పేసి మీరు మందు తాగండి, మాంసం తినండి అని చెప్తే ఈ షద్రక్, మెషక్, అబేద్నగోలు ఈ నలుగురు దానియేలు ఏం చేస్తారంటే మేము యేసు ప్రభుని నమ్ముకున్న వాళ్ళం, యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాత మేము ఇలాంటి మందు జోలు కానీ ఇలాంటి చెడు పనుల జోలు కానీ మేము పోమని చెప్తారు. అలా చెప్తే ఎట్లయా మీరు అలా చెప్తే మా రాజు కొడతారంటే మీరు మాకు మామూలు అన్నము లాంటిది పెట్టండి, మీరు మమ్మల్ని పరీక్షించండి, వాళ్ళకంటే మేము బాగున్నాం లేకపోతే అప్పుడు మీరు పెట్టండి అంటారు. వాళ్ళు మామూలు అన్నం పెడతారు. అన్నం పెట్టగానే వీళ్ళు మాంసము, మద్యము, మందు అన్న తాగిన వాళ్ళకంటే వీళ్ళే బాగా కనిపిస్తారు కాబట్టి రాజు వీళ్ళని సెలెక్ట్ చేసుకుంటాడు. వీళ్ళు సెలెక్ట్ చేసిన తర్వాత ఆ రాజ్యంలో ఉండనిస్తారు. తర్వాత వీళ్ళని చూసి, వీళ్ళ తెలివిని చూసి, వీళ్ళ జ్ఞానాన్ని చూసి, దేవుని యందు వీళ్ళున్న అంత జ్ఞానాన్ని చూసి వీళ్ళని ఈ దానియేలుని ఒక పోస్ట్లో ఉద్యోగంలో పెడతాడు. దానియేలును ఆ ఉద్యోగంలో పెట్టిన తర్వాత దానియేలు దేవునిలో భయంలో నడుచుకుంటూ, దేవునిలో ఉంటూ నడుచుకుంటూ వస్తాడు. నడుచుకుంటూ వచ్చిన తర్వాత దేవుడు ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. ఎప్పుడైతే దీవిస్తాడో వాళ్ళ శత్రువులకి అంటే వాళ్ళు ఆశీర్వదించబడకుండా ఉంటారు ఆ ఉద్యోగంలోకి వచ్చిన వాళ్ళు, వాళ్ళకి దానియేలు మీద కుళ్ళు వచ్చేస్తుంది. దానియేలు మీద కుళ్ళు వచ్చేసిన తర్వాత ఈ దానియేలుని ఎలాగైనా సరే చంపేయాలనుకుంటారు. ఎప్పుడైతే చంపించాలనుకుంటాడో దానియేలు దేవుని విషయంలో తప్ప ఇంకే విషయంలోనూ తప్పు చేయడానికి వాళ్ళకి తెలుసు. వీళ్ళు ఏం చేస్తారు? ఎట్లయినా సరే దానియేలు మనం చంపించేయాలా,
కాబట్టి మనం రాజు దగ్గర పోయి ఒక నెల రోజులు ఎవరు ప్రార్థన చేయకూడదు. ఎవరైనా ప్రార్థన చేస్తే వాళ్ళు సింహాల బోన్లో వేపించాలని చెప్పేసి రాజు దగ్గర ఆజ్ఞ చెప్పిస్తారు. ఈ విషయం ఎవరు తెలుస్తుంది? దానియేలుకు తెలుస్తుంది. ఏమని? నెల రోజులు ఎవరు ఏ దేవునికి ప్రార్థన చేయకూడదు. ఎవరైనా ఏ దేవునికైనా ప్రార్థన చేస్తే వాళ్ళు సింహాల బోనులో వేయబడతారనే విషయము దానియేలుకు తెలుస్తుంది. దానియేలుకి ఆ విషయం తెలియబడిన తర్వాత దానియేలు ఏం చేస్తాడంటే కిటికీలు తెరిచి ప్రతిరోజు రోజుకు 3 సార్లు ప్రార్థన చేస్తాడు, అందరూ చూసేలాగా. వెంటనే ఎప్పుడైతే ఇతను ప్రార్థన చేస్తాడో అప్పుడు వాళ్ళు వచ్చి ఇదిగో ఇతను మేము చెప్పినాం కదా, ఆజ్ఞ ఇచ్చినాడు కదా, ఇతను ప్రార్థన చేస్తున్నాడు అని చెప్తారు. అప్పుడు ఏం చేస్తారు? ఇతను దానియేలు ఎత్తుకొని పోయి సింహాల బోన్లో వేస్తాడు. సింహాల బోన్లో వేసినా కూడా యేసు ప్రభు తన దేవదూతను పంపించేసి సింహాల నోరును మూగించేసి దానియేలుకి ఏ హాని కలగకుండా, ఆ సింహాలు ఏం చేయకుండా మళ్ళీ తప్పింపబడతాడు, కాపాడబడతాడు. ఎవరైతే ఇతనికి విరోధంగా కుట్ర పొందినాడో వాళ్ళందరి కుటుంబాలను వేసేస్తే ఆ కుటుంబంలో ఉన్న వ్యక్తులందరినీ వాళ్ళు గుహలోకి చేరకుండా ఈ సింహాలన్నీ చంపి తినేస్తాయి. తర్వాత దానియేలుని చూసి ఆ రాజు ఆ దేశానికి ప్రధానమంత్రి చేస్తాడు. ఇతను పక్కన పెట్టండి. తర్వాత షద్రక్ మెషక్ అబేద్నెగో ఈ 3 విషయాల సంగతి ఏంటంటే వీళ్ళు కూడా సేమ్. అక్కడ ఒక విగ్రహాన్ని నిలబెట్టి రాజు విగ్రహాన్ని చేయించి రాజు విగ్రహాన్ని మీరు మొక్కాల. ఎవరైతే రాజు విగ్రహాన్ని మొక్కుతారో వాళ్ళకు దేవుడు రాజు ఆశీర్వదిస్తాడు. ఎవరైతే రాజు విగ్రహాన్ని మొక్కరో వాళ్ళని ఈ అగ్నిగుండంలో వేసి చంపించేస్తామని ఒక ఆజ్ఞ బయలుదేరుతుంది. అందరూ రాజు విగ్రహం దగ్గర వచ్చి అందరూ మొక్కుతూ ఉంటారు. ఈ షద్రక్ మెషక్ అబేద్నెగోలు మాత్రం మేము మొక్కం, మేము యేసు ప్రభువుకు తప్ప వేరొక దానికి విగ్రహారాధన జోలికి పోమని చెప్తారు. అప్పుడు ఆ రాజు కోపం వచ్చేసి ఎర్రా మీరు నేను పెట్టించిన విగ్రహానికి మీరు మొక్కరా, మీరు మొక్కకపోతే ఈ అగ్నిగుండంలో వేసి మిమ్మల్ని చంపించేస్తామంటాడు. ఎప్పుడైతే ఆ మాట చెప్తారో వీళ్ళేమంటారంటే నువ్వు అగ్నిగుండంలో వేస్తే ఆ అగ్నిగుండంలో నుంచి రక్షించడానికి సమర్థగల దేవుడు నమ్ముకున్న నా యేసు ప్రభు, నువ్వు వేసినా సరే ఈ అగ్నిగుండంలో నా దేవుడు రక్షిస్తాడు. ఒకవేళ యేసు ప్రభు రక్షింపపోయినా సరే నేను మాత్రం మళ్ళా అలాంటి విగ్రహారాధన చేయను, యేసు ప్రభుని విడిచిపెట్టి అలాంటి విగ్రహారాధన చేయను అని చెప్తాడు. ఎప్పుడైతే ఆ మాట చెప్తాడో ఈ రాజు ఆ ముగ్గును పట్టుకుని అగ్నిగుండంలో వేసేస్తాడు. ఎప్పుడైతే అగ్నిగుండంలో వేస్తాడో యేసు ప్రభు అక్కడ దేవతను పంపించేసి వాళ్ళ కనీసం వెంట్రుకలు కూడా కాలిన వాసన రాకుండా వాళ్ళని రక్షించి కాపాడి వాళ్ళని బయట తీసుకేస్తాడు. అగ్నిగుండంలో వేసిన వాళ్ళు కలిపి చచ్చిపోతారు. ఇదంతా నేను ఎందుకు చెప్పినానంటే వీరు కూడా యేసు ప్రభుని నమ్ముకునే తర్వాత వీరు కూడా ఆహారం విషయంలో తాగేదాని విషయంలో దేవునికి వ్యతిరేకంగా చేసే పనులు వచ్చినాయి. కానీ వీళ్ళు నేను యేసు ప్రభుని నమ్ముకున్నా, మళ్ళీ వాటి జోలికి పోం అని ఎప్పుడైతే ఆ మాట చెప్పినారో వీళ్ళకి ఉద్యోగం లభించింది. అన్యుల దేశంలో వీళ్ళకు ఉద్యోగం లభించింది. ఒకటి ఈ దానియేలు ఆ సింహాల బోన్లో కాపాడబడడానికి గల కారణం ఏంటంటే సింహాలు చంపేస్తాయనేంత శ్రమలు వచ్చినా సరే సింహాలు చంపేస్తే చంపేని అంత శ్రమ అయితే రాని, కానీ నేను మాత్రం ప్రార్థన చేయడాన్ని ఆపను. ఎలాంటి శ్రమ అయినా రాని, సింహాలు చంపేంత శ్రమ వచ్చినా సరే నేనైతే ప్రార్థన చేయడం ఆపను. యేసు ప్రభుకి ప్రార్థన చేయడం ఆపను అని ఈ దానియేలుకున్న నిశ్చయితను బట్టి ఆ సింహాల బోన్లో కాపాడబడ్డాడు. ఈ షద్రక్ మెషక్ అబేద్నెగోలను చూస్తే వాళ్ళు ఏమంటున్నారంటే ఏ రాజా నువ్వు అగ్నిగుండంలో అయినా అగ్నిగుండం లాంటి శ్రమలు మా ముందు ఉండొచ్చు, అయితే మేము యేసు ప్రభువుని నమ్మిన బిడ్డలో ఇంకొక దానికి మేము మళ్ళీ విగ్రహారాధన చేయం. నువ్వు అగ్నిగుండంలో వేసినా సరే మా దేవుడు మేము నమ్ముకున్న యేసు ప్రభు ఈ అగ్నిగుండంలో నుంచి రక్షించగల సమర్థుడు. మీరు వేసినా సరే ఈ అగ్నిగుండంలో మా ప్రాణాలు పోకుండా కాపాడుతాడు. ఒకవేళ యేసు ప్రభు కాపాడకపోయినా సరే ఈ అగ్నిలో మమ్మల్ని కాల్చేసినా సరే ఈ శ్రమల్లో కాలి మేము బూడిదనే అయిపోతాం, కానీ మరలా మేము విగ్రహారాధన జోలికి పోము. యేసు ప్రభుని విడిచిపెట్టే ప్రసక్తే లేదు. కావాలంటే ఈ మంటల్లో పడి చచ్చిపోతాం, కావాలంటే మరలా విగ్రహారాధన జోలికి మేము వెళ్ళము, యేసు ప్రభుని విడిచిపెట్టే ప్రసక్తే లేదన్నారు. ఎప్పుడైతే అన్నారో ఆ దానియేలు ప్రధానమంత్రి అయినాడు. ఈ షద్రక్ మెషక్ అబేద్నెగోలు కూడా ఆ ప్రధానమంత్రి స్థానాల్లో మంత్రులు ఉంటారు కదా, ఆ మంత్రుల స్థానానికి ఎగబడ్డారు. వాళ్ళేమో పాత జీవితాన్ని కోరుకొని నశించిపోయారు, వీళ్ళేమో పాత జీవితానికి జోలికి పోకుండా ప్రధానమంత్రులు అయిపోయినారు. రెండో వ్యక్తి. మూడో వ్యక్తి పేరు సంసోన్ అంటే ఎవరంటే సంసోను చిన్న వయసులోనే దేవుని సేవకి దేవుని సేవ కోసం అభిషేకింపబడతాడు.
ఎప్పుడైతే అభిషేకించబడతాడో దేవుని ఆత్మ బలంగా, పరిశుద్ధాత్మ అతని మీద బలంగా వస్తుంది. అతనికి ఎంత బలంగా పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడంటే, మీకు చెప్పాలంటే సంసోన్ ఒకరోజు పోతా ఉంటే సింహం ఎదురుగా వచ్చేస్తుందంట అడవిలో. ఏమొస్తుంది? సింహం. మనం కుక్క బౌ అంటేనే మనం ఏం చేస్తాము? ఈ ఇదిలోకి బట్టలు ఉండాయలే గుర్తుకుండా పరిగెత్తేస్తాం. ఇతనికి ఏం ఎదురొచ్చింది? సంసోన్కి సింహం ఎదురుగా వచ్చిందంట. సింహం ఎదురు వస్తుంటే యేసుప్రభు సింహం వచ్చిందంటేనే యేసుప్రభు బలంగా అతని మీదకి వచ్చిందంట. సింహాన్ని పట్టుకొని చీల్చి, మనం కోడిపిల్లని ఎట్లయితే చీల్చి పారేస్తామో అట్లా చీల్చి పారేస్తాం. దేన్ని? కోడిపిల్లని. దేన్ని? సింహం అనేది గర్జిస్తూ వస్తుంటే రా చూసుకుందామని చెప్పేసి సింహాన్ని ఎదిరిపోయి దాంతో పోరాడే దాన్ని నోరు పట్టి చీల్చి ఒక దెబ్బకు చంపేశాడంట. తర్వాత పోతూ ఉంటే ఆ ఫిలిష్తీయులు వాళ్ళ పంటల్ని, అన్యుల పంటలను నాశనం చేసేయాలని చెప్పేసి 300 నక్కల్ని, ఎంతమందిని? 300 నక్కల్ని పట్టుకొని ఆ తోకల్ని ముడేసి ఫిలిష్తీయులకి అన్ని దానిలోకి పంపించేసాడంట. నేను ఏం చెప్తాను అనుకుంటా అంటే, ఒక కోడిని పట్టుకోవాలంటేనే మనం పొద్దున్న నుంచి సాయంత్రం వరకు పరిగెడతాం. మనం పడే తిప్పులు అన్నీ కదా, అమ్మా నాయన ఊరు స్వామి అంటే ఒక కోడి పట్టుకునే దానికి. మరి నక్కను ఎవరైనా ఎవరు పట్టుకోగలరా? అసలు నక్క ఎంత ఫాస్ట్గా పరిగెడుతుంది. ఆ నక్కను ఎవడైనా పట్టుకోగలరా? ఒక నక్కను కాదంట, 2 రకం కాదు, ఎన్ని నక్కలు పట్టుకున్నాడంట? 300 నక్కను పట్టుకున్నాడంట. సరే పట్టుకొని గమ్మునాడంటే ఒక నక్కను దాని తోకను దీని తోకను ముడేసాడంట. కుక్క తోకను పట్టుకున్నాడు, అది గుమ్మ ఉంటుందా? కట్టే అంటుందా కుక్క తోక? పట్టుకుంటానే ఖర్చేస్తుందా? ఖర్చుదా? బీరని ఖర్చేస్తుంది. మన కాలు చూడలేక ఒకటి దేని ఖర్చుందో అట్లా చూడదు. వీడు నక్క తోకను పట్టుకున్నాడు సంసోను. నక్క తోకను పట్టుకున్నా కూడా అది కరుస్తుందా గిరుస్తుందా ఏం లెక్కలే. పట్టుకొని ముడేసి ఎన్ని నక్కల్ని? 300 నక్కలను పట్టుకొని ముడేసినాడంట. ఇంకొక దగ్గర పోతే 1000 మంది శత్రువులు వచ్చేసినాయి ఇతను చంపేదానికి. బల్యాలను ఎత్తుకొని వచ్చేసినట్టు, కత్తులను కటాలను ఎత్తుకొచ్చి ఈయన చంపేయాలని వచ్చేసిన శత్రువులు. ఇతని దగ్గర ఏమీ లేవు. వాళ్ళేమో బల్యాలతో, కత్తులతో, వాటితో వీటితో వచ్చేసినాడు చంపేసేదానికి. ఇతని దగ్గర ఏం చేసాడు? ప్రభా యేసయ్య కాబట్టి అంటేనే అక్కడ ఉండే దవడ ఎముక. దేందంటే ఒక గాడిద దవడ ఎముక. మన భాషలో చెప్పాలంటే, మనం ఏదైనా ఆవు పాడి ఏదైనా చచ్చిపోయినప్పుడు తల పక్కన చిన్న అంత ఎముక లాంటిది ఉంటుంది కదా, చూసుంటారు కదా. అలాంటి ఎముక దొరికితే ఆ ఎముకను చూపిస్తే యేసుప్రభు దాన్ని తీసుకొని అది 1000 మందిని చంపేసినాడంట. కత్తి లేదు, మళ్ళీ ఏం లేదు, ఆ ఎముకను తీసుకొని 1000 మందిని చంపేసాడంట. మళ్ళీ వీళ్ళు వచ్చి తాళ్ళుతో కట్టేసి సంఖ్యలతో, ఇనుపు సంఖ్యలతో కట్టేస్తే, ప్రభు నాకు బలమే అంటే బలం ఇస్తే, మనం దారం ఉంటుంది కదా, దారం ఎట్లా తెంపుతామో అట్లా ఇనుపు సంఖ్యలన్నీ తెంపి పారేస్తుండంట. తర్వాత మీరు ఎప్పుడైనా గుళ్ళుకు పోయినప్పుడు గుళ్ళకి డోర్లు ఉంటాయి కదా, ఎంత పెద్ద డోర్లు ఉంటాయి కదా, ఆ డోర్లు వేసి మూసేస్తే అతను డోర్లు 2 పీకేసి భుజాల మీద పెట్టుకుని కొండకి ఎత్తుకొమ్మినాడంట. ఇంత బలమైన సంసోను ఏం చేసినాడంటే, ఏ ఊరికి పోయినా సరే అక్కడుండే యవ్వన స్త్రీలతో ప్రేమ వ్యవహారాలు నడిపించి వారితో అక్రమ సంబంధాలు పెట్టుకొని తన శరీరాన్ని చెడు చేసుకునేవాడంట. ఏ ఊరికి పోయినా కూడా, రామారావుపల్లి పోతే రామారావుపల్లి, కలకడ పోతే కలకడ, గ్యారంపల్లి పోతే గ్యారంపల్లి, ఇట్లా ఏ ఊరికి పోయినా అక్కడ ఉండే యవ్వన స్త్రీలను చూసేది, మోహించేది, వాళ్ళతో ప్రేమ పేరుతో నమ్మించేది, వాళ్ళతో అక్రమ సంబంధాలు పెట్టుకునేది, వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకుంటుంది. చివరికి మనం సంసోను జీవితాన్ని చూస్తే ఏ యవ్వన స్త్రీలని అతను మోహించాడో ఆ యవ్వన స్త్రీనే అతను తన శత్రువుల చేతికి అప్పగించేస్తుంది. ఎప్పుడైతే తన శత్రువుల చేతికి అప్పగించబడతాడో అతనుకున్న దేవుడిచ్చిన బలం అంతా కోల్పోతాడు. ఎప్పుడైతే దేవుడిచ్చిన బలాన్ని కోల్పోతాడో ఆ శత్రువులు ఇతను కళ్ళు పీకేస్తారు. ఎప్పుడైతే కళ్ళు పీకేసి జైల్లో వేస్తాడో తిరగటి తీసేవారు అవుతాడు. తిరగటి తీసేవాడు అయిన తర్వాత ఒక గుడిలోకి వెళ్తాడు. గుడిలోకి ఆ శత్రువులు అందరూ అక్కడ ఉంటారు. ప్రభా ఈసారి నన్ను జ్ఞాపకం చేసుకుంటే మళ్ళీ బలం ఇస్తాడు. బలం ఇచ్చిన తర్వాత గుడి స్తంభాలను అట్లా తోవేస్తే గుడి మొత్తం ఇతని మీద కోల్పోతుంది. ఆ గుడిలో ఉండే వాళ్ళు అందరూ చచ్చిపోతారు. ఇతను కూడా ఆ గుడి ఇతని మీద కూడా పడి ఇతను కూడా చచ్చిపోతాడు. నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, బలమైన పరిశుద్ధ జీవితాన్ని తీసుకున్న సంసోను ఆ బలమైన పరిశుద్ధ జీవితాన్ని ఎక్కడ పెట్టినాడు? యవ్వన కోరికల మీద, యవ్వన శరీర కోరికల మీద పెట్టి పచ్చడి అయిపోయినాడు. అతని జీవితము నుజ్జు అయిపోయింది. కుక్కల చింపిని ఇస్తరైపోయింది. యోసేపు అనే వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు, మీకు తెలుసు యోసేపు గురించి. అతన్ని కూడా ఒక యవ్వన అమ్మాయి ఏం చేస్తుందంటే, నాతో వ్యభిచారం చేయి, నాతో పాపం చేయి అంటే, నేను దేవునికి భయపడేవాడిని, నేను దేవుని నమ్ముకున్నాను, యేసు ప్రభువుని నమ్ముకున్నాను,
ఇలాంటి పాపిష్టి పనులు చేయండి అని చెప్పేసి ఆమె నుంచి తప్పించుకొని పారిపోతాడు. ఎప్పుడైతే ఆ పాపం చేయకుండా పారిపోతాడో యోసేపు ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రి అవుతాడు. ఎలాగంటే యోసేపు చెప్తేనే ఐగుప్తు అంతా మాట్లాడాలి. యోసేపు కూర్చోమంటే కూర్చోవాలా, లేయమంటే లేయాలా. యోసేపు ఆజ్ఞలేందే ఒక్కడు ఇక్కడి నుంచి అక్కడ పోయేంత కూడా అనుమతి లేదు. అంత గొప్పగా మార్చబడ్డాడు ఎవరు? యోసేపు. ఈ సంసోను అలాంటిగా చచ్చిపోవడానికి కారణం ఏంటంటే బలమైన పరిశుద్ధ జీవితాన్ని ఎత్తుకొని ఎవరి చేతిలో పెట్టినాడు? యవ్వన శరీర కోరికల చేతిలో పెట్టినాడు. ఈ యోసేపు అంతగా అతని ఆజ్ఞ లేనిదే ఆ దేశంలో చిన్న చీమైన కదలడానికి లేని కారణం ఏంటంటే అతను దేవునికి భయపడి శరీర కోరికల జోలికి పోలేదు. చివరిగా మీకు చెప్పబోతున్నది ఎవరి గురించి అంటే యేసు ప్రభు శిష్యుల గురించి. యేసు ప్రభు శిష్యులో ఒక ఆయన ఉన్నాడు, అతని పేరు ఇస్కరియోతు యూదా. యేసు ప్రభు వచ్చిన తర్వాత 3.5 సంవత్సరం యేసు ప్రభుతో సహవాసం చేసినాడు, యేసు ప్రభుతో స్నేహం చేసినాడు. యేసు ప్రభు ఎక్కడికి వెళ్ళినా అక్కడ ఉన్నాడు. యేసు ప్రభుతో ఏం చేసినా చూసినాడు. యేసు ప్రభు చచ్చిపోయిన లేపేది చూసినాడు, నీటిని ద్రాక్షారసంగా మార్చింది చూసినాడు, కుంటి వాళ్ళని బాగు చేసింది చూసినాడు, గుడ్డి వాళ్ళకి కళ్ళు ఇచ్చింది చూసినాడు, నడవలేని వాళ్ళకి నడిచేలాగా చేసింది చూసినాడు, చచ్చిపోయిన వాళ్ళని లేపింది బ్రతికించింది చూసినాడు, 5 రొట్టెలు 2 చేపలని 5,000 మందికి పంచింది చూసినాడు, 2 రొట్టెలను 2 చేపలని 7,000 మందికి పంచింది చూసినాడు, కుష్ఠరోగం బాగు చేసింది చూసినాడు, పక్షవాయుం బాగు చేసింది చూసినాడు, సముద్రంలో నడిచింది చూసినాడు, సముద్రాన్ని లోపరిచింది, ఎన్ని విషయాలను చూసినాడు కదా ఇస్కరియోతు యూదా. అయితే ఇంత మహిమ గల ఇంత సహవాసం చూసిన ఇస్కరియోతు యూదా తన జీవితాన్ని ఎక్కడ పెట్టాడంటే డబ్బుల దగ్గర పెట్టాడు. డబ్బుల కోసం కేవలం 20 వెండి నాణ్యాల కోసం యేసు ప్రభువును అమ్మేసినాడు. అతని జీవితాన్ని ఇస్కరియోతు యూదా జీవితాన్ని మనం చూసుకుంటే ఏ డబ్బుల కోసమైతే అతను యేసు ప్రభువును అమ్మేశాడో ఆ డబ్బుల్ని ఇసిరి పారేసి ఉరి వేసుకొని చచ్చిపోయాడంట. కింద పడితే పొట్ట పగిలి చచ్చిపోయాడంట. అంటే మహిమ గల పరిశుద్ధ జీవితాన్ని ఎక్కడ పెట్టినాడు? డబ్బులు సంపాదించుకునే దగ్గర పెట్టినాడు. ఎప్పుడైతే డబ్బులు సంపాదించుకునే దగ్గర పెట్టినాడో అతని జీవితం పొట్ట పగిలి చచ్చిపోయాడు. మిగిలిన 11 మంది శిష్యులు యేసు ప్రభుతోనే ఉన్నారు. యేసు ప్రభు దగ్గర అన్నీ చూసినారు, అన్నీ నేర్చుకున్నారు ఈ యూదాలాగానే. అయితే వీళ్ళు ఆ పరిశుద్ధ జీవితాన్ని ఎక్కడ పెట్టినారంటే ఆత్మలు సంపాదించే దాంట్లో పెట్టినారు. ఎప్పుడైతే ఆత్మలు సంపాదించే దాంట్లో పెట్టినారో ఆ శిష్యుల యొక్క జీవితాన్ని మీరు చూస్తే, జస్ట్ ఒక పేతుని ఎగ్జాంపుల్ తీసుకుంటే, పేతురు నడుస్తూ పోతూ ఉంటే రోగులు వాళ్ళు వీళ్ళు అందరూ పేతురు ఎక్కడెక్కడ పోతాడా అని చెప్పేసి రోడ్ల మీద పడుకుండే వాళ్ళంట. ఎందుకు? పేతురు నీడ పడితే కూడా చాలు మేము బాగా అయిపోతామని. పేతురు ముడితే చచ్చిపోయిన వాళ్ళు లేచి వస్తారంట. పేతురు ప్రార్థన చేస్తే శరసాలంతా బద్దలైపోయేదంట, భూకంపం వచ్చేసి శత్రువులంతా నశించిపోయారంట. పేతురు ప్రార్థన చేస్తే ఎలాంటి అద్భుతాల ఆశ్చర్యకాలు ఎలాంటి దయ్యాలైనా పోయారంట. పేతురు ప్రార్థన చేస్తే 5,000 మంది 10,000 మంది 1,000 మంది మారిపోయాలంట, యేసుప్రభులోకి వచ్చేవాళ్ళంట. అంటే ఇస్కరియోతు యూదా అట్లా చచ్చిపోవడానికి మిగిలిన శిష్యులు ఇంత గొప్ప వాళ్ళుగా అవడానికి గల కారణం ఏంటంటే దేవుని సహవాసంలో మహిమతో సంపాదించుకున్న ఆ పరిశుద్ధ జీవితాన్ని యూదా ఏమో డబ్బుల దగ్గర ఆస్తులు సంపాదించుకునే దగ్గర పెట్టి అట్లా నాశనం అయిపోయినాడు. 11 మంది శిష్యులేమో ఆత్మను సంపాదించుకునే దాని దగ్గర పెట్టి వాళ్ళు అట్లా అయ్యారు. కాబట్టి ఈ 4 సందర్భాల్లో వీళ్ళ జీవితాలు, కొందరి జీవితాలు కుక్కల చింపులు ఇస్తరైనాయి. వారి పరిశుద్ధతను ఎక్కడ పెట్టారో దాన్ని బట్టి వాళ్ళకి ప్రతిఫలం దొరికింది. మొట్టమొదటి జీవితం అబ్రహాము లోతు జీవితాన్ని తీసుకుంటే ఆశీర్వదించబడిన పరిశుద్ధ జీవితాన్ని లోతు పాపిష్టి లోకంలో పెట్టి తన భార్యని చంపుకున్నాడు, తను తాగుబోతైనాడు, తన 2 కుమార్తెలు వ్యభిచారులుగా మార్చబడ్డారు. తర్వాత శ్రమల నుంచి విడిపింపబడిన పరిశుద్ధ జీవితాన్ని ఇజ్రాయేలీలు మరలా ఆ పాత ఐగుప్తు దేశంలోకి మరలా ఆ పాత జీవితంలో పెట్టడం వల్ల తెగుళ్ళ చేత, తమ సహోదరుల చేత, రకరకాల అరణ్యంలో రకరకాల సమస్యల చేత చంపబడ్డారు. తర్వాత బలమైన పరిశుద్ధమైన జీవితాన్ని తీసుకెళ్ళి సంసోను
యవ్వన శరీర కోరికల దగ్గర పెట్టి కళ్ళు పీకించుకొని శత్రువుల చేత చిక్కి గుడి మీద వేసుకొని పచ్చడిగా చేసబడి చంపబడ్డాడు. తర్వాత దేవునితో మహిమ గల సహవాసం గల పరిశుద్ధ జీవితాన్ని తీసుకెళ్ళి యూదా ఆస్తులు సంపాదించుకోవడం కోసం, డబ్బులు సంపాదించుకోవడం కోసం పెట్టి పొట్ట పగిలి చచ్చిపోయాడు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే పరిశుద్ధమైన మన జీవితాన్ని మనం ఎక్కడ పెడుతున్నాం? ఆశీర్వదించబడిన మన పరిశుద్ధ జీవితాన్ని మనం అలాగే కొనసాగిస్తున్నామా, లేకపోతే మరలా ఆ చెడు జీవితంలోకి, ఆ పాపిష్టి జీవితంలో పెడుతున్నామా? విడిపింపబడిన ఆ శ్రమలో నుంచి, ఆ కష్టాల్లో నుంచి, ఆ బాధల్లో నుంచి, అలాంటి దుర్మార్గపు, అలాంటి విగ్రహారాధనలో నుంచి విడిపింపబడిన మన పరిశుద్ధ జీవితాన్ని మనం అలాగే ముందుకు దేవునికి భయపడి ముందుకు కొనసాగిస్తున్నామా, లేకపోతే మరలా అలాంటి విగ్రహారాధనలోనే, అలాంటి పాపిష్టి జీవితంలోనే, అలాంటి మళ్ళా శ్రమల్లోకే మరలా వెళ్ళిపోతున్నామా? బలంగా మార్చబడిన మన పరిశుద్ధ జీవితాన్ని మనం అలాగే కొనసాగిస్తున్నామా, లేకపోతే ఈ శరీర కోరికల కోసం, శరీర ఆశల కోసం ఆ కుక్కల దగ్గర పెట్టేస్తున్నామా? దేవునితో సహవాసంలో మహిమతో పొందుకున్న ఈ పరిశుద్ధ జీవితాన్ని మనం యూదా వలె డబ్బుల కోసం, ఆస్తుల కోసం అనే కుక్కల దగ్గర పెట్టేసి చిందరవందర చేస్తున్నామా, లేకపోతే ఆత్మలు సంపాదించే దగ్గర పెడుతున్నామా? మనం మన పరిశుద్ధమైన జీవితాన్ని ఎక్కడ పెడుతున్నామనే దాన్ని బట్టే మనకి ప్రతిఫలం వస్తుంది. లోతు తన పరిశుద్ధమైన జీవితాన్ని పాపిష్టి లోకంలో పెట్టి భార్యను చంపుకున్నాడు, తను తాగుబోతున్నాడు, కుమార్తెలు వ్యభిచారులుగా, 2 కుమార్తెలను వ్యభిచారులుగా చేసుకున్నాడు. అబ్రహాం తన పరిశుద్ధ జీవితాన్ని అలాగే కాపాడుకొని అనేక జనులకు తండ్రి అయినాడు. ఇజ్రాయేలీలు తమ విడిపింపబడిన పరిశుద్ధ జీవితాన్ని మరలా పాత జీవితం అనే ఆ కుక్కల దగ్గర పెట్టి తెగుళ్ళ చేత, సహోదరుల చేత, కష్ట నష్టం చేత చంపబడ్డారు. అయితే దానియేలు, షద్రక్, మేషక్, అబేద్నెగో అనే వాళ్ళు తమ పరిశుద్ధ జీవితాన్ని మరలా విగ్రహారాధన జోలికి కానీ, మరలా అలాంటి పాపిష్టి కార్యాల జోలికి పెట్టకుండా ప్రధానమంత్రులు అయ్యి దేశాలని పరిపాలించినారు. సంసోను తన బలమైన పరిశుద్ధ జీవితాన్ని శరీర కోరికలు అనే ఆ కుక్కల దగ్గర, పందుల దగ్గర పెట్టి కళ్ళు పీకించుకొని శత్రువుల చేతి చిక్కి కుక్క చావు చచ్చాడు. కానీ యోసేపు తన పరిశుద్ధమైన జీవితాన్ని అలాగే కొనసాగించి దేవునికి భయపడి ఒక దేశాన్నే తన ఆజ్ఞ లేనిదే కనీసం రాజు కూడా మాట్లాడడానికి లేనంతగా మార్చబడ్డాడు. ఇస్కరియోతు యూదా దేవుని సహవాసంలో మహిమ గల తన పరిశుద్ధ జీవితాన్ని ఎత్తుకుని వెళ్ళి డబ్బులు, ఆస్తులనే కుక్కల దగ్గర పెట్టి పొట్ట పగిలి, కడుపు పగిలి, పేగులు బయటకు వచ్చేలాగా చంపబడ్డాడు. కానీ మిగిలిన 11 మంది శిష్యులు తమ పరిశుద్ధ జీవితాన్ని ఆత్మలు సంపాదించాలి, మనుషుల్ని దేవుని వైపు నడిపించాలనే ఉద్దేశంతో గొప్ప స్థాయిలోకి వెళ్ళినారు. కాబట్టి మనం మన పరిశుద్ధ జీవితాన్ని ఎక్కడ పెడుతున్నాం అనేది ఈరోజు జ్ఞాపకం చేసుకోవాలి. నీవు నీ పరిశుద్ధ జీవితాన్ని ఎక్కడ పెడుతున్నావు? మళ్ళా చెడు లోకంలో ఆశీర్వదించబడిన తర్వాత మళ్ళా ఆ చెడు లోకంలోనే పెడుతున్నావా, లేకపోతే విడిపింపబడిన తర్వాత మళ్ళీ ఆ పాత జీవితంలోనికే వెళ్ళిపోతున్నావా, లేకపోతే బలంగా మార్చబడిన తర్వాత వాటిని శరీర కొలుకులకు, శరీర ఆశల కోసం చేస్తున్నావా, లేకపోతే మహిమ గల దేవుని సహవాసాన్ని పొందుకున్న తర్వాత దాన్ని డబ్బుల కోసము, ఆస్తుల కోసం, వాటిని సంపాదించుకోవడం నువ్వు నీ పరిశుద్ధ జీవితాన్ని అక్కడ పెట్టేస్తున్నావా? మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం దేన్ని, ఎలా మన పరిశుద్ధ జీవితాన్ని ఎక్కడ పెడుతున్నామో అనే దాన్ని బట్టే మనకు ప్రతిఫలమా లేకపోతే శిక్ష అనేది డిసైడ్ చేయబడుతుంది. కాబట్టి మనం కూడా ఈ 4 విషయాలు జ్ఞాపకం చేసుకోండి. కానీ ఈ 4 విషయాలు మీ జీవితంలో ఎప్పుడు ఉండాలి? మీ జీవితానికి సంబంధించింది. ఆశీర్వదించబడిన పరిశుద్ధ జీవితాన్ని పాపిష్టి లోకంలో పెడుతున్నానా, లేకపోతే దేవుడు ఆశీర్వదించిన స్థలంలోనే దాన్ని పెడుతున్నాను? మొదటిది. రెండోది, విడిపింపబడిన శ్రమల నుంచి, కష్టాల నుంచి విడిపింపబడిన నా పరిశుద్ధ జీవితాన్ని నేను అలాగే కనాను దేశంలోనికి దేవుని దగ్గరికి తీసుకెళ్తున్నానా, లేకపోతే మరలా ఆ పాత విగ్రహాలను, పాత ఆశ్రమంలోకి, ఆ కష్టాల్లోకి, ఆ పాత జీవితంలోనికి
తీసుకెళ్తున్నా లేకపోతే దేవుని చేత బలంగా మార్చబడిన నా పరిశుద్ధ జీవితాన్ని నేను శరీర ఆశల వైపు, శరీర కోరికల వైపులో పెడుతున్నానా, లేకపోతే దేవుని భయం కలిగి ముందుకి కొనసాగుతున్నాను? చిట్ట చివరిగా దేవుని సహవాసంలో మహిమతో నేర్చుకున్న నా పరిశుద్ధ జీవితాన్ని ఆస్తులు, డబ్బులు సంపాదించుకోవడం విషయంలో పెడుతున్నానా, లేకపోతే ఆత్మలను సంపాదించే దగ్గర పెడుతున్నానా అని మనకు మనమే ప్రశ్నించుకొని, ఒకవేళ ఏదైనా విషయంలో మనం కుక్కల దగ్గర పెడుతుంటే, ప్రభువా నేను కుక్కల దగ్గర పెట్టకుండా నీ దగ్గర దాన్ని ఉంచాలా, నీ దగ్గర నేను దాన్ని ఉంచి బ్రతకాల ప్రభువా, అప్పుడే నాకు జీవ కిరీటాన్ని నేను పొందుకుంటానని మనం ప్రార్థన చేసుకొని ఆ 4 విషయాల కోసం మన జీవితంలో జరగాలని మనం ప్రార్థన చేస్తున్నాం. సరేనా? కళ్ళు మూసుకున్నప్పుడు ప్రార్థన చేస్తున్నాం.